హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ 2 రకాల ప్రసాదాలండి. ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా. మీరు లైక్ చేయడం వల్లనే చాలామందికి రీచ్ అవుతుంది, వ్యూస్ పెరుగుతాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ పై కడాయి తీసుకొని 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసుకోవాలి, చిటికెడు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో 1 కప్పు వరకు బియ్యం పిండి తీసుకొని కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు పక్కకు తీసుకోవాలి. స్టవ్ పై మరో కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇందులోనే పచ్చి కొబ్బరి తురుమును 1 కప్పు వరకు వేసుకొని ఒక 2 నిమిషాలు లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో 1/2 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని బెల్లం మొత్తం మెల్ట్ అయ్యే వరకు చక్కగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చక్కగా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం ముందుగా కుక్ చేసుకొని పక్కకు తీసుకున్న రైస్ ఫ్లోర్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని చేత్తో చక్కగా కలిసేలా కలుపుకోవాలండి. చపాతీ పిండి అయితే ఎలా కలుపుతామో బియ్యం పిండిని కూడా అదే విధంగా కలుపుతూ ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని కొద్దిగా పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్స్లో చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రౌండ్ బాల్స్లో చేసుకొని మెల్లిగా ప్రెస్ చేసి కటోర షేపు వచ్చేలాగా ఫింగర్స్తో సాఫ్ట్గా ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే పర్ఫెక్ట్గా కటోర షేపు వస్తుందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న కోకోనట్ బెల్లం స్టఫ్ని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మెల్లిగా ఇలా ప్రెస్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి. చూడండి, ఫింగర్స్తో ఈ విధంగా మెల్లిగా ప్రెస్ చేయాలండి. వీడియోలో చూపించిన విధంగా ఫింగర్స్తో మెల్లిగా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేశాక ఈ పిండిని అరిచేతిలోకి తీసుకొని వెల్లుల్లిపాయ గడ్డ ఉంటుంది కదండి, ఆ షేపు వచ్చే వరకు ఇలా చక్కగా ప్రెస్ చేసుకోవాలి. మెల్లిగా ఫింగర్స్తో ప్రెస్ చేశారంటే పగలకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా పర్ఫెక్ట్ షేపు వచ్చాక 1 టేబుల్ స్పూన్ తీసుకొని ఇలా మెల్లిగా డాట్స్ పెట్టుకున్నారంటే పర్ఫెక్ట్ మోదక్ రెడీ అయినట్టు. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్ షేప్ వచ్చిందో. ఎలాంటి మిషన్ లేకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ ఉంటే చాలండి, మనకు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఈ విధంగా చేసుకొని ప్లేట్లోకి తీసుకొని మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇలా మెల్లిగా ఫింగర్స్తో ప్రెస్ చేస్తూ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కన్నా మించి స్టఫింగ్ వేసుకున్నారంటే పర్ఫెక్ట్ షేప్ రాదండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చట్లేదా అండి? ఒక్క కామెంట్ కూడా చేయట్లేదు, ఒక్క లైక్ కూడా చేయట్లేదు, అసలు సపోర్టే ఇవ్వడం లేదు, షేర్ కూడా చేయడం లేదు. ప్లీజ్ అండి, ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. మీరు చెప్తేనే కదండి నాకు ఇందులో మిస్టేక్స్ ఉన్నాయి తెలిసేవి. చూడండి, ఈ విధంగా చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. వాటర్ కొద్దిగా మరిగాక ఇడ్లీ ప్లేట్ తీసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న మొదకాలు తీసుకొని 7 to 8 మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 8 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే టేస్టీ మొదకాలు రెడీ. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియోలో నేను చెప్పిన పద్ధతిలో చేశారంటే పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి గణపయ్యకు ఎంతో ప్రీతికరమైన పాల తాలికలు అండి. వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ పై ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని చక్కగా కలుపుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇలా మరిగిన బెల్లం వాటర్ని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ పై మరో కడాయి తీసుకొని 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం తురుము వేసుకోవాలి. ఇందులోనే చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఈ వాటర్ని చక్కగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో 1 కప్పు వరకు బియ్యం పిండి వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 2 నిమిషాలు ఇలాగే వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చేత్తో చక్కగా కలిసేలా కలుపుకోవాలండి.
ఇలా సాఫ్ట్గా కలుపుకొని మరో గిన్నెలోకి తీసుకొని ఒక గిన్నెతో కవర్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ తీసుకొని 1/2 లీటర్ వరకు చిక్కటి పాలు వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ పాలని మరిగించుకోవాలి. పాలు మరిగేలోగా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మురుకుల పావు తీసుకొని ఇలా 3 హోల్స్ ఉన్నవి తీసుకోవాలి. ఇదే పిండితో ఉండ్రాలు కూడా చేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా పిండిని తీసుకుంటూ రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి. చూడండి, ఇలా రౌండ్ బాల్స్లా చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇదే పిండితో పాల తాలికలు చేసుకోవచ్చు. ఇదే పిండితో ఉండ్రాలు కూడా చేసుకోవచ్చండి. ఇలా మురుకుల పావులోకి పిండిని తీసుకొని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఈ మురుకుల పావుకి ఎలాంటి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇలా క్లోజ్ చేసుకున్నాక మనం మురుకులను అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఈ పాల తాలికలను కూడా సేమ్ అదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి మొత్తం పిండిని ఒకేసారి చేసుకొని పక్కకు తీసుకోవాలండి. చాలా ఈజీగా అయిపోతాయి, త్వరగా అయిపోతాయండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఉండ లేకుండా చక్కగా కలిసేలా కలుపుకొని పక్కకు తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, పాలు కూడా చక్కగా మరిగాయి కదా. ఈ విధంగా మరిగించుకున్న పాలల్లో పాల తాలికలు వేసుకోవాలి. పాల తాలికలని పొడవునా ఉండాలనుకుంటే ఇలాగే వేసుకోండి, లేదంటే మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఉండ్రాలు కూడా వేసుకొని మెల్లిగా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. అక్కడక్కడ పంటికి తాకి భలే టేస్టీగా అనిపిస్తుంది. కొబ్బరి తురుము వేసుకొని మెల్లిగా కలిపి 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మంచి థిక్నెస్ కోసం ఇందులో రైస్ ఫ్లోర్ వాటర్ వేసుకొని మెల్లిగా కలిపాలి. ఎక్కువ కలిపామంటే పాల తాలికలు విరిగిపోతాయండి. ఇందులోనే చిటికెడు ఇలాచి పౌడర్ వేసుకొని అలా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలండి. ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్. మరీ ఎక్కువ థిక్నెస్ వచ్చిందంటే చల్లారాక పూర్తిగా గట్టి పడుతుంది. చూడండి, తాలికలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకుందాం. ఉడికించుకున్న పాల తాలికలు చల్లారేలోగా స్టవ్ పై ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్, చిన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవడం వలన అక్కడక్కడ పంటికి తగిలి భలే టేస్టీగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకొని మనం ఉడికించుకొని చల్లార్చుకున్న పాల తాలికల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకొని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నామంటే టేస్టీ బెల్లం పాల తాలికలు రెడీ. ఇంతేనండి, ఇలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు.